హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ హాష్. సో ఈ రోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది 10th క్లాస్లోని థర్డ్ లెసన్ అయిన ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్గా ఇచ్చే 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మనం ఈజీ వేలో ఒక స్టోరీ ఫార్మెట్లో మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇది చాలా మందికి అర్థం కాదు. ఈజీగా 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ని వదిలేస్తారు. అందుకని ఒక స్టోరీ వేలో మీకు అర్థం చేయడానికి నేను ఈ క్వశ్చన్ని తీసుకుని వచ్చాను. చూడండి, ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చున్నారంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఈ రెండు ఈక్వేషన్స్ అనేది ఇచ్చున్నారు. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అనేది ఇచ్చేస్తున్నారు. మనం ఇది ఒక స్టోరీ వేలో ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత ప్రాబ్లం వేలో తెలుసుకుందాం. మనం స్టోరీ వేలో చూసుకుంటే ఇది ఈ ఈక్వేషన్ని ఎక్స్ అనుకుందాం, ఈ ఈక్వేషన్ని వై అనుకుందాం. ఈ రెండు ఈక్వేషన్స్ని ఒక్కొక్కటి అనుకుందాం కదా. ఇప్పుడు ఎక్స్ని ఒక పేరు పెడదాం. ఇది అమన్ అనుకుందాం, అమన్ అనే ఒక అబ్బాయి అనుకుందాం. ఇది రోహిత్ అనే ఒక అబ్బాయి అనుకుందాం. జస్ట్ నేమింగ్ మీకు అర్థం అవ్వడానికి. ఇది ఎక్స్, ఇది వై, ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే స్టోరీ వేలో వెళ్తున్నాం కదా. ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఏమో అమన్ అనుకుందాం, సెకండ్ ఈక్వేషన్ ఏమో వై అనుకుందాం. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మనం స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు వస్తున్నాయి. వీళ్ళిద్దరు కలిసి ఒక గురువుని కలిసి మన గొడవలకి కారణం ఏంటో తెలుసుకుందామని అనుకుంటారు. ఆ గురువు పేరు మనం సల్మాన్ అని అనుకుందాం. జస్ట్ మీరు ఏమైనా అనుకోండి, నేను సల్మాన్ అని అనుకుంటున్నా. జస్ట్ మీకు అర్థం కావడానికి సల్మాన్ అనుకుంటున్నా. ఇప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్తారు. మేము మా ఇద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు వస్తున్నాయి, దానికి పరిష్కారం ఏంటి అని అడుగుతారు ఆ గురువుని. ఆ గురువు అయిన సల్మాన్ ఏం చెప్తారంటే, మీరిద్దరూ ఒకరి గొప్పతనాన్ని తెలుసుకొని, ఒకరి యొక్క వాల్యూస్ని తెలుసుకొని కలిసిపోయి ఉండాలి. మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అని అంటారు సల్మాన్ అయిన గురువు. ఇప్పుడు అంటారు, దీనికి పరిష్కారం మీరే చూపాలి అని అంటారు. తర్వాత సల్మాన్ అయిన గురువు ఏం చేస్తారంటే, మీరిద్దరు తప్పు చేశారు కదా, మీ ఇద్దరిలో ఎవరిని ఒకరిని నేను పరిష్కరిస్తాను, దాని ద్వారా వేరే వారి యొక్క పరిష్కారం కూడా అది లభిస్తుంది అని అంటారు. తర్వాత సల్మాన్ గురువు ఏం తీసుకుంటారు, ఎవరిని ఒకటి తీసుకోవాలి కదా. అందుకని సల్మాన్ గురువు అమన్ని తీసుకుంటారు. అమన్ అంటే ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై అనేది ఫస్ట్ ఈక్వేషన్ కదా. ఈ ఈక్వేషన్ని తీసుకుంటారు. ఇప్పుడు అమన్ చేసిన తప్పుని తెలుసుకోవడానికి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తారు. చూడండి, ఇది నేను తర్వాత మీకు చెప్తాను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు అమన్ తప్పుని తెలుసుకున్నారు. తర్వాత గురువు గారైన సల్మాన్ రోహిత్ని పిలిచి, ఇది అమన్ చేసిన తప్పు, ఇది నీ ఈక్వేషన్లో అమన్ ప్లేస్లో పెట్టి నీ తప్పుని సరిదిద్దుకో అని చెప్తారు. తర్వాత రోహిత్ ఏం చేస్తారు, సరే గురువు గారు, అమన్ చేసిన తప్పుని అమన్ ప్లేస్లో పెట్టి నేను నా తప్పుని సరిదిద్దుకో అంటానని చెప్తారు. తర్వాత అమన్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, అమన్ చేసిన తప్పు పెట్టుకోవాలి. అమన్ చేసిన తప్పు ఏంటి, -y + 14 -y 4. ఇది అమన్ చేసిన తప్పు, ఇది ఆల్రెడీ ఈక్వేషన్లో ఉంది. ఇప్పుడు కొంత బేసిక్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇది నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమన్ చేసిన తప్పుని తన ఈక్వేషన్లో పెట్టుకొని సరిదిద్దుకొని తన వాల్యూని, తన గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఇది చూసిన అమన్ నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని అనుకుంటాడు. అప్పుడు అమన్ ఏం చేస్తాడు, రోహిత్ తెచ్చుకున్న విలువని, గొప్పతనాన్ని తన ఈక్వేషన్లో పెట్టి నా తప్పుని నేను కూడా సరిదిద్దుకోవాలి, నా వాల్యూని నేను కూడా కనుక్కోవాలి అని అనుకుంటాడు అమన్ చేసిన తప్పు. ఇప్పుడు అమన్ ఏమనుకుంటున్నాడంటే, ఇందాక చెప్పాను కదా, రోహిత్ వాల్యూని నేను చేసిన తప్పులో పెట్టి నేను కూడా సరిదిద్దుకొని నా వాల్యూని నేను కూడా కనుక్కోవాలి అనుకుంటాడు. రోహిత్ వాల్యూ ఎంత, 5. ఇక్కడ ఏముంది, -5 ఉంది. -5 + 14. సారీ, పెన్ సరిగ్గా రాయటంలా. ఇప్పుడు మనం చూసుకుంటే 14లో నుంచి 5 తీసేస్తే 9. ఇది అమన్ యొక్క వాల్యూ 9. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరి యొక్క వాల్యూ కనుక్కున్నారు. ఎక్స్ ఎంత 9, వై ఎంత 5. వీళ్ళిద్దరు ఒకరి యొక్క వాల్యూ కనుక్కొని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కనుక్కొని ఇద్దరు చిరుకాలం కలిసిపోతారు. ఇది స్టోరీ ఫార్మేట్లో. ఇప్పుడు మనం ప్రాబ్లం వేలో ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా క్యాలిక్యులేషన్ని ఈజీగా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. చూసుకుంటే 2 ఈక్వేషన్స్ క్వశ్చన్స్లోనే ఇస్తాడు. ఈ 2 ఈక్వేషన్లో మనం ఎక్స్ అండ్ వై కనుక్కోవాలి. ఎక్స్ అండ్ వై ఎలా కనుక్కోవాలి అనేది మనం ఇక్కడ చూసుకుందాం. ఇందాక మనం ఏమన్నాం, అమన్ గురువు ఇద్దరు తప్పు చేశారు, ఎవరిని ఒకటి తీసుకుంటారని చెప్పారు కదా. అదేవిధంగా మనం ఈ 2 ఈక్వేషన్స్లో ఏ ఈక్వేషన్ అయినా తీసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాం, ఈక్వేషన్ 1ని తీసుకుందాం. ఈక్వేషన్ 1ని తీసుకొని మనం ఈక్వేషన్ 1 ఏంటి, ఎక్స్ + వై = 14. ఎక్స్ని ఇక్కడ పెట్టేసాము, వైని అటు
పంపించేసాం. ఇక్కడ ఆల్రెడీ 14 ఉంది, ఇక్కడ 14 వేసుకున్నాం. y ఇక్కడ ప్లస్గా ఉంది కదా, ఆ ప్లస్ వైని మనం ఈక్వల్ టు అవతల వెళ్తే మైనస్ వైగా మారిపోయింది. ఇది ఈక్వేషన్ 3గా మనం పెట్టుకున్నాము. ఇప్పుడు ఈక్వేషన్ 3 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3ని మనం ఈక్వేషన్ 2లో ఎక్స్ ప్లస్లో మనం వేసేయాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో మనం ఏం వేసుకోవాలి, -y + 14 అదే ఈక్వేషన్ 3ని వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ -y ఉంది, ఈ -y వేసుకున్నాము = 14. ఇక్కడ మనం చూసుకుంటే తర్వాత ఈ రెండు వైస్ మైనస్ అంటే సేమ్గా ఉన్నాయి, అంటే -y ఈ -y కలిస్తే ఏమవుతుంది, -2y అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ +14 ఉంది, +14 అయిపోయింది = 4. ఇక్కడ మనం చూసుకుంటే ఈ +14ని మనం = అవతలకి వెళ్తే ఏమవుతుంది, -14 అవుతుంది. బేసిక్ క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ +14ని = అవతలకి వెళ్తే -14 అయింది కదా, ఇప్పుడు -2y సేమ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వైని ఇక్కడ పెట్టేసాము, -14లో 4 తీసేస్తే ఎంత, -10 ఉంది. ఈ -2y ఉంది, ఈ -2y ఇంటూ చేస్తుంది కదా, ఈ ఇంటూ చేస్తున్న 2 వచ్చేసి = అవతలకి వెళ్తే ఏమవుతుంది, /2 అవుతుంది. ఇక్కడ -2 ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం మైనస్ క్యాన్సిలేషన్ కొట్టేసి 2 1s are 2, 2 5s are 10. ఇక్కడ మనకు వచ్చిన బేసిక్ వాల్యూ ఎంత, y యొక్క 5 వచ్చింది. y యొక్క వాల్యూ ఎంత వచ్చింది, మనకు 5 వచ్చింది. మనం y వాల్యూని మనం తీసుకొని వచ్చేసి ఈక్వేషన్ ముందే చెప్తున్నా, ఈక్వేషన్ 3లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈక్వేషన్ 1లో అయినా పెట్టుకోవచ్చు. ఏంటి, y వాల్యూని ఏది కనుక్కుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x కూడా కనుక్కోవచ్చు. ఎట్టా అంటే ఈక్వేషన్ 1లోనే మనం x కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే y కనుక్కున్నాం కదా, ఈ yని తీసుకొని వచ్చేసి మనం ఈక్వేషన్ 3లో అయినా పెట్టుకోవచ్చు, ఈక్వేషన్ 1లో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం ఈక్వేషన్ 3లో పెట్టాము. ఇప్పుడు ఈక్వేషన్ 3లో ఏ విధంగా పెట్టామంటే, ఈక్వేషన్ 3 ఏంటి, మనకు -y + 14 ఉంది కదా, ఇప్పుడు -y అంటే మనకు y వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది, +5 వచ్చింది. కానీ మనం ఈక్వేషన్లో ఏముంది, మైనస్గా ఉంది. సో మనం -5 అని పెట్టేసాం. ఈక్వేషన్లో ఏముంది, +14 ఉంది, +14 అట్టే పెట్టేసాము. 14లో నుంచి 5 తీస్తే మనకు x యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 9 వచ్చింది కదా. ఇదే మనకు x అండ్ y వాల్యూస్. ఈ రెండు వాల్యూస్ని మనం చూసుకుంటే x అండ్ y. సో ఇది మనం ఈక్వేషన్ని ఈ విధంగా ఈజీగా స్టోరీ వేలో అయినా లేకపోతే ప్రాబ్లం వేలో అయినా సాల్వ్ చేసేయచ్చు. ఇది నేను మెయిన్గా కొంతమందికి చాలా డల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్కి అర్థం కాదని ఒక స్టోరీ వేలో చెప్తున్నాను. ఇది మీకు స్టోరీ నచ్చినట్లయితే వేరే ప్రాబ్లం కూడా స్టోరీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రాబ్లమే, సింపుల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం ఈజీగా 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు.